ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ మిస్ అవ్వకుండా వీడియోని చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆకాష్ గగన్ లో నటించడానికి డీల్ ఓకే చేయడంతో ఇక ఆకాష్ భూమి ఇద్దరు కలిసి శారదని అడ్మిట్ చేసిన హాస్పిటల్ కి అయితే వెళ్తారు. ఇక వెళ్లి అక్కడ రూమ్ లో అయితే భూమి చెక్ చేస్తూ అత్తయ్య అత్తయ్య అని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఆ రూమ్ లో ఎక్కడ శారద కనిపించదు. దాంతో భూమి టెన్షన్ పడిపోతూ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి మా అత్తయ్య రూమ్ లో కనిపించడం లేదు, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అని అయితే అడుగుతూ ఉంటుంది భూమి. ఓహో, శారద గారా, ఆవిడ ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆవిడ వెళ్లిపోతూ మీకు ఒక లెటర్ ని ఇవ్వమని చెప్పారు, ఇదిగోండి ఆ లెటర్ అని అయితే ఆ రిసెప్షనిస్ట్ భూమికి ఒక లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ ని ఆతృతగా తీసుకుని అందులో ఏముందా అని టెన్షన్ పడుతూ భూమి అయితే చదువుతూ ఉంటుంది. ఇక అప్పుడు శారద అందులో ఏం రాస్తుందంటే, అమ్మా భూమి, గగన్ లేడనే నిజం నాకు తెలిసినప్పుడు ఎక్కడొదుకు నా కొడుకు బ్రతికే ఉంటాడు అనే ఆశతో బ్రతికాను. ఆ ఆకాష్ కనిపించిన తర్వాత ఆ అబ్బాయి మా గగనే అని సంతోషంతో ఉప్పొంగిపోయాను. కానీ తను గగన్ కాదు, ఆకాష్ అని తెలిసింది. అయితే నా కొడుకు లేడని రుజువైపోయింది. నా కొడుకు లేని ఈ లోకంలో నేను బ్రతకలేను, అందుకే ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్లిపోవాలనుకుంటున్నాను అని అయితే లెటర్ రాసి ఇక శారద అయితే వెళ్లిపోతుంది. ఆ లెటర్ చదవగానే అత్తయ్య అని భూమి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే భూమి అయితే కోలుకుని అత్తయ్య మిమ్మల్ని ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని అయితే వెంటనే హాస్పిటల్ నుంచి బయలుదేరుతుంది. ఇక శారద ఒక ఎత్తైన కొండ మీద నుంచుని ఏడుస్తూ ఇక అందులో దూకేయబోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక అప్పుడే ఆ కొండని ఎక్కుతూ భూమి అత్తయ్య అత్తయ్య అని గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది ఆ కొండని ఎక్కుతూ. ఇక అప్పుడే భూమి మాటలు విని శారద వెంటనే భూమి నన్ను ఆపేయడానికి వస్తుంది, భూమి వచ్చేలోపే నేను వెళ్లిపోవాలి అని ఇక కొండ మీద నుంచి దూకేయబోతూ ఉంటే ఇక అప్పుడే ఆకాష్ అయితే గట్టిగా అమ్మా అని అయితే గట్టిగా అరుస్తాడు. ఇక గగన్ మాట వినగానే శారద నవ్వుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక వెంటనే ఆకాష్ అయితే శారద దగ్గరికి వెళ్లి పరిగెట్టుకుని అమ్మా అని ప్రేమగా శారదని హగ్ చేసుకుని ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇక అది విని ఇక శారద తన కొడుకు గగన్ బ్రతికే ఉన్నాడని తెలిసి సంతోషంగా గగన్ ని హక్ చేసుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు కథ ఎటువైపు మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ ఈ రోజు పెట్టిన ముగ్గు మీకు నచ్చిందా? ఈ ముగ్గు నచ్చితే ఇప్పుడే ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసేయండి.